తర్వాత ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే సందర్భంలో వాళ్ళు కూడా ఫ్రంట్ లైన్ ఆర్మీపై దాడికి దిగుతున్నారు. అంటే పాకిస్తాన్కి ఒకవైపు ఇక్కడి నుంచి దాడులు అన్ని రకాలుగా త్రివిధ దళాల నుంచి, అక్కడ మళ్ళీ అంతర్గతంగా బిఎల్ఏ నుంచి దాడులు. ఇంకా పాకిస్తాన్ మనం నిర్ధారించుకోవాలి. వార్తలు కూడా వస్తున్నాయి. కరెక్ట్. సో సంజయ్ గారు, ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు బలూచిస్తాన్ కు సంబంధించినటువంటి బిఎల్ఏ గానీ మిగతా ఆర్గనైజేషన్స్ గానీ అవి కూడా ఇదే సమయం చెప్పి తిరుగుబాటు చేస్తే ఇంకా పాకిస్తాన్ ఇంకా ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవి తిరగబడే అవకాశాలు ఇప్పుడు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా సంజయ్ గారు? సంజయ్ గారు ప్లీజ్ అన్మ్యూట్. సాధారణంగా ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇన్నాళ్ళు ఇండియాకి 2 ఫ్రంట్ థ్రెట్ ఉండి, ఒక పక్క నుంచి చైనా, ఇంకో పక్క నుంచి పాకిస్తాన్, లేదా అంతర్గతంగా గొడవలు బంగ్లాదేశ్, దాన్ని 2.5 అనేవాళ్ళు అండి. 2.5 థ్రెట్ అనేవాళ్ళు. అంటే ఒకటేసారి భారత్ కి అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇటు అంతర్గతంగా కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేస్తే ఏంటి అని. ఈ రోజు కానీ మనం చూస్తున్నది ఏంటంటే, పాకిస్తాన్ కి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందిలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో కనబడుతోందండి. నిజంగా కనుక మనం పెషావర్ స్ట్రైక్ చేశాము, కానీ ది స్కేల్ ఆఫ్ అటాక్ ఎంత జరిగింది, ఎలా జరిగింది ఇంకా మనం చూడాలి. నిజంగా కనుక మనం పెషావర్ ని కూడా స్ట్రైక్ చేయగలుగుతున్నామంటే బలూచి లిబరేషన్ ఆర్మీకి కూడా ఒక సంకేతం ఇస్తున్నామండి. ఏమని, మేము అక్కడి వరకు స్ట్రైక్ చేయలేగలం, మీరు కనుక తిరగబడితే మీరు ఇది అదనుగా తీసుకుని ముందుకు వెళ్ళమని చెప్తున్నామండి ఇండైరెక్ట్ గా. సో ఈ రోజు ఇన్నాళ్ళు భారత్ కి 2.5 థ్రెట్ ఉంది, లేదా 2 ఫ్రంట్ థ్రెట్ ఉంది అని భయపెట్టిన వాళ్ళు పాకిస్తాన్ ఉన్నట్టుండి ఈ రోజు మీరు అడిగినట్టు 2 ఫ్రంట్ థ్రెట్ ఉందండి. ఒకటి బలూచిస్తాన్ వైపు నుంచి, పష్తూన్స్ నుంచి, మరోవైపు భారత్ నుంచి. సో ఇటువంటి థ్రెట్ ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అని చూడాలి. కానీ ఒకటి మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటిది మెటీరియలైజ్ అయితే బానే ఉంటుందండి మనకి, కానీ మనం పాకిస్తాన్ తో తలబడేప్పుడు మన శక్తి సామర్థ్యాలతోనే మనం అంచనాలు వేసుకోవాలి. కానీ అటు బలూచిస్తాన్ వాడు ఏం చేస్తాడు, పష్తూన్ వాళ్ళు ఏం చేస్తారు అని వాళ్ళ మీద. అదే అండి, మీ ప్రశ్న మంచిదే అండి. ఒకవేళ అది జరిగితే కనుక పాకిస్తాన్ ఇంకా ఇబ్బందుల్లో పడుతుంది. అదే ఈస్ట్ పాకిస్తాన్ ని మనం సపరేట్ చేసి బంగ్లాదేశ్ చేసినట్లుగా ఇప్పుడు పీఓకేని సపరేట్ చేసి బలూచిస్తాన్ చేసే అవకాశాలు, ఆ దిశగా ఏమైనా వెళ్లే అవకాశాలు ఉంటాయి అనుకుంటారు? మనకి బంగ్లాదేశ్ కి బలూచిస్తాన్ కి ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే అండి, బంగ్లాదేశ్ కి చుట్టూ మనం ఉండేవాళ్ళం అండి. అప్పట్లో ఈస్ట్ బెంగాల్ కి, మనకి ఈస్ట్ బెంగాల్ ఇప్పుడు తర్వాత అయిన బంగ్లాదేశ్ కి చాలా జాగ్రఫిక్ ప్రాక్సిమిటీ ఉండేది, చాలా దగ్గరగా ఉండేవి. ఆ దగ్గరగా అంటే పక్క పక్కనే ఉండేవి. సో దాంతో మనము బంగ్లాదేశ్ లేదా అప్పట్లో ఈస్ట్ బెంగాల్ దాన్ని రాజకీయంగా మనం వాళ్ళ రాజకీయాలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళం అండి. బలూచిస్తాన్ లో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, అది భారత్ కి దగ్గరగా లేదు, అంటే పక్కనే కాకుండా దూరంగా కూడా ఉంది. సో వాళ్ళకి మనం ఆయుధాలు సప్లై చేయటం కానివ్వండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటున్నాయి మనకి బలూచిస్తాన్ కి చేయాలంటే. అలా తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే, బలూచిస్తాన్ కి మీరు ఈస్ట్ బెంగాల్ తీసుకుంటే, ఈస్ట్ బెంగాల్ లో పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ. సో కానీ బలూచిస్తాన్ లో పాకిస్తాన్ పాపులేషన్ తో పోలిస్తే కేవలం